ముదిరాజుల ముద్దుబిడ్డ పడగల సాయన్న ఆయన జీవితంలో ఒక ముదిరాజులకే కాదు, బీద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ఆయన ఆలోచన విధానం అంతా బీద బడుగు బలహీన వర్గాలు, తిండికి లేని కుటుంబాలకు అన్నం పెట్టేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. పెద్దోన్ని కొట్టి పేదోనికి పెట్టాలనే ఆలోచన విధానం. ఆయన ముదిరాజు కులంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముదిరాజులు ఒక్కరినే కాకుండా సబండ వర్గాలన్నింటినీ కూడా ఆయన హక్కున చేర్చుకున్న విధానం దాదాపు కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఇంకా ఆయన పేరు అజరామజరం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నువ్వు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా పండగల సాయన్న పాటలు పాడుకుంటూ వ్యవసాయ కూలీలు చేస్తున్నప్పుడు పండగ సాయన జీవన విధానాన్ని కష్టం చేసుకుంటూ ఆ పాట పాడుకొని వాళ్ళు సేద తీర్చుకున్న విధానం, ఆనాడు వనపర్తి రాణి గారు ఆదుకున్న విధానం, పెద్దలు కుట్రపన్ని పండగ సాయన్నని ఏ విధంగానైనా సరే చంపేయాలి, ఆయన ప్రతిరోజు పేదల గుండెలో నిలిచిపోతున్నాడని చెప్పేసి రాణిగారు కట్టిన ఆనాటి 10,000 రూపాయలకు మన ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఒక ఆర్డర్ పాస్ అయింది, మారో మత్ చోడో అని. దాన్ని కుట్రపూరితంగా కొంతమంది పెద్ద మనుషులు మారో మత్ చోడో అంటే చంపేయకండి, వదిలిపెట్టండి అని, దాన్ని కొద్దిగా మార్చి మారో మత్ చోడో అని కొద్దిగా ఆడ కామబెట్టి మారో అంటే చంపేయండి, మత్ చోడో అంటే ఇడిచిపెట్టకండి అని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో పండగ సాయన్నని చంపేయడం జరిగింది. భయపడి, ఎందుకంటే ఆ రోజు రక్తమశమ్మ ఆశీర్వాదం పొందిన పండగ సాయన్న పెద్ద పెద్ద కొండల్ని కూడా అవలీలగా ఎక్కే విధానం చూసి అందరూ అబ్బరపరిచి భయపడ్డారు. ఆయన గుర్రం, ఆయన బాహుబలి, ఆయన ఒక పెద్ద రాబిన్ వుడ్గా చిత్రీకరించబడ్డాడు. ఆయన సినిమాని పవన్ కళ్యాణ్ గారు తీసిర్రు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆయన మళ్ళెక్కడ బతుకుతాడేమో అని చెప్పేసి ఆయన్ని పాలమూరులో ఆయన దేహాన్ని తలను తీసుకుపోయి ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో పడేసి చంపేసినట్టు కుట్రపూరితంగా చంపబడ్డాడు. కాబట్టి పండగ సాయన్న ముదిరాజు కులంలో పుట్టడం మాకు పెద్ద గర్వకారణం. కానీ పండగ సాయన్న ముదిరాలకు ఒక్కటే కాదు, సబండ వర్గాలన్నిటికీ కూడా పేదోడి ఆకలిని చూసిండు, పేదోడి ఇంట్లో పెళ్లి కాకుంటే కార్యం చేసిండు, పేదోళ్ళకు అన్ని రకాలుగా వసతులు కల్పించిండు, చదివిపించిండు పండగ సాయన్న. కాబట్టి అన్ని సబండ వర్గాలు కూడా ఇప్పుడు పండగ సాయాన్ని కొలుస్తున్నాయి అన్నమాట. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో మక్కలు ఉన్నా కాబట్టి హైదరాబాద్లో చేయలేకపోతున్నా, హైదరాబాద్ బయలుదేరుతున్నా కాబట్టి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా. పండగ సాయన్న జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా చేస్తామని 6 రోజుల్నే జీవో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇచ్చేందుకు సహకారం చేసినటువంటి పొన్నం ప్రభాకరన్కు హృదయపూర్వకంగా యావత్ తెలంగాణలో ఉన్న ముదిరాజులనే తరఫుకించి కూడా ధన్యవాదాలు.